శ్రీ గురుభ్యో నమ. సుజ్ఞాన దీపమను గురుగీతల నుండి వేళ మనం 3వ అధ్యాయమునందు 182వ శ్లోకాన్ని శరణాగతి భావంతో పరిశీలన చేసుకుందాం. సర్వం గురు ముఖాల్లబ్ధం సఫలం పాపనాశనం యద్యదాత్మహితం వస్తు తత్తద్రవ్యం నవం చయేత్. ఓ పార్వతి, గురుముఖము వలన పొందబడిన సఫలమై పాపనాశనమగు ఆత్మహితమైన సమస్త పదార్థములేవియో ఆయా పదార్థములన్న లక్ష్యము చేయకూడదు అంటూ ఉన్నాడు. గురుముఖత వచ్చినటువంటి వాక్యమును, గురుముఖత వచ్చినటువంటి మంత్ర ప్రభావాన్ని ఇట్టిది అని మనం ఎంచడానికి వీలు లేదు. దానికి ఖరీదు కట్టడానికి లేదు. ఇట్టిదే అని చెప్పడానికి వీలు లేదు. అందుచేత మనకు ఒక ఉదాహరణ తీసుకుంటే, శ్రీకృష్ణ పరమాత్మ శక్తి సామర్థ్యములను తోనకం వేయాల అనుకున్నప్పుడు, ఖరీదు బేరీ చెయ్యాలి అనుకున్నప్పుడు, సత్యభామ తన దగ్గర ఉన్నటువంటి అహంభావపూరితమైనటువంటి ధనకనక వస్తు వాహన సంపదంలో అన్నీ కూడా ఏ పాటి కాలేదు. శరణాగతి భావముతో రుక్మిణీదేవి ఒక తులసి దళముతో శ్రీకృష్ణ పరమాత్మ తూగినట్టుగా మనకు తెలియబడుతూ ఉంది. భక్తులకు వశుడవుతాడు భగవంతుడు. కాబట్టి గురువు దగ్గర నుంచి వచ్చినటువంటి మనకు అమూల్యమైనటువంటి మంత్రం, అమూల్యమైనటువంటి వాక్యములు, సత్యవాక్యములు, అటువంటి సత్యవాక్యములను మనము ధనముతో కానీ, సంపదలతో కానీ, కులమతములతో కానీ, పరివారముతో కానీ పోల్చడానికి, బేరీ చేయడానికి వీలు లేదు. గురువు ఇచ్చిన దానికి సమమైనటువంటిది మనము ఏమీ కూడా ఇచ్చి రుణము తీర్చుకోలేము. మరి ఏ విధంగా రుణము తీర్చుకోవాలి? శరణాగతి భావముతో గురువు చెప్పినటువంటి సత్యవాక్కులను ఆచరణబద్ధుడై, ఆచరణ యోగ్యమైనటువంటి జీవిత విధానాన్ని నడుపుతూ, గురువు చెప్పినటువంటి సత్యవాక్కులను తాను కూడా గురువు ఏమి చెప్పాడో అదే విధంగా ఆచరిస్తూ, తనకు తెలిసినటువంటి సత్యాన్ని గురువు చెప్పిన విధంగా తెలియచేస్తూ జీవించి ఉండవలసినదే. కానీ గురువు చెప్పినటువంటి సత్యవాక్కులను ఖరీదుతో మనం ఎప్పుడు కూడా కొలతలు వేయలేము. గురువుకి మనం ఏమి ఇచ్చి కూడా రుణము తీర్చుకోలేము. గురువు చెప్పినటువంటి వాక్యములలో మనం తారతమ్యములను, అది అపనమ్మకముతో ఎప్పుడు కూడా చూడకూడదు. ఇవి అన్నీ కూడా అపనమ్మకముతో చూసినప్పుడు దోషం మనకు సంభవిస్తుంది. గురువు మంత్రోపదేశమునకు ఫల పత్రములను, ధన కనకములను ఇచ్చాము అనే భావన కలిగి ఉంటే కూడా దోషం మనకు అంటూ ఉంటుంది. ఇది దేనితో కూడా గురువు చెప్పినటువంటి సత్యాన్ని మనం బేరీ చేసుకొని మనం ఈ బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి సంపదలను ఇచ్చి రుణము తీర్చుకోవాలి అనేది కూడా మనకు దోషపూరితమైనటువంటిది. అది నామకే వాస్తిగా లేనిది లేకనే జరిగేటువంటి క్రియే కానీ దానితో ముడిపెట్టి చేసేటువంటిది కాదు. గురు రుణము ఆ విధంగా తీర్చుకునేకి కాదు. గురు రుణము ఎట్లా తీరుతుంది అంటే, గురువు చెప్పినటువంటి సత్యబోధను సత్యవాక్కుగా నమ్మి, సత్యముగా నమ్మి ఉంటే చాలు. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జయ గురుదేవ.